అనూహ్య హత్య కేసులో ముంబై స్పెషల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు చంద్రభానుకి ఉరిశిక్ష ఖరారు చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో చంద్రభాను ఉరిశిక్ష వేసింది ముంబై స్పెషల్ సెషన్స్ కోర్టు. క్యాబ్ డ్రైవర్ చంద్రభాను అనూహ్యను హత్య చేసినట్టుగా నిర్ధారించిన కోర్టు అతనికి ఉరిశిక్ష వేసింది. రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లిన నిందితుడు కుర్లా హైవే పక్కనే ఈ నేరం చేసినట్టుగా ధృవీకరించింది. 2 రోజుల క్రితం ఐపీసీ సెక్షన్లో 302, 376, 201 కింద అతన్ని నేరస్తుడిగా తేల్చిన కోర్టు ఇవాళ అతడికి ఉరిశిక్ష వేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. అంబిక 22 నెలల ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే నిందితుడు చంద్రబాబుకు ఉరిశిక్ష పడినటువంటి పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యుల్లో కొంత హర్షం వ్యక్తమవుతుంది. అతి దారుణంగా అనూహ్యను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థిని ముంబైలో జరిగినటువంటి సంఘటన మీద మాత్రం తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా సంఘాలన్నీ కూడా భారీగా నిరసనలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అనూహ్య కోర్టుకు ఇచ్చినటువంటి తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు అనూహ్యకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇచ్చినటువంటి తీర్పు మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ తీర్పుకి మీరు న్యాయం జరిగిందని మీరు భావిస్తారు? చాలా సంతోషంగా భావిస్తున్నామండి. మరి ఎంతో కాలం నుంచి మేము సంవత్సరం నుంచి మరి మా మాస్టర్ కూతురే మా చిన్నప్పటి నుంచి మా ఇంటి ముందు పెరిగిన పిల్ల. ఈ తీర్పుతో చాలామంది మగవాళ్ళకి ఇటువంటి పాడుపనులు చేయాలంటేనే భయం పుట్టించే విధంగా కోర్టు తీర్పిచ్చింది. దీనికి మేమంతా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా ఇటువంటి తీర్పులు చాలామంది ఆడపిల్లల మీద జరుగుతున్నాయి. వారికి కూడా అదే శిక్ష వేసినట్టయితే నిర్భయ చట్టాలు అలాంటివన్నీ కూడా భయపడి జనం ముందుకు వెళ్లకుండా ఇటువంటి పనులు చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఏదైతే తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఏదైతే 22 నెలల పాటు ఎదురు చూసినటువంటి తీర్పుకి న్యాయస్థానంలో జరిగినటువంటి వాదనల అనంతరం జరిగినటువంటి
తీర్పు నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున జరిగినటువంటి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మాత్రం కొంత వాదోపాదాలు కోర్టులో జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో నిందితుడి తరపు ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యావజ్జీవ శిక్షకి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినటువంటి వాదనలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా ప్రస్తుతం అయితే ఉరిశిక్ష అయితే పడినటువంటి పరిస్థితి. ఈ సంఘటన మీద మనతో మాట్లాడిన కొంతమంది న్యాయవాదులు కూడా ఉన్నారు. చెప్పండి, తీర్పు ఏ విధంగా మీరు సమర్థిస్తారు? ఈ తీర్పుని ఒక కన్న తండ్రి ఎంతో కష్టించి వాళ్ళ బిడ్డ కోసం తెచ్చుకున్న తీర్పుగా మేము భావిస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనా కానీ ఆమె యొక్క తండ్రి కష్టపడి అతనికి సరైన న్యాయం జరిగేలాగా నేరస్తుని శిక్షించేలా చేయడం ఒక గొప్ప హర్షణీయం. అలాగే మహిళలందరూ కూడా ఒక గొప్ప అవకాశంగా దీన్ని మేము భావిస్తున్నాం. ఇక ముందు కూడా మగ మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడే విధంగా ఈ యొక్క తీర్పు ఉండటం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తుంది. అలాగే మహిళల హక్కుల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా యంత్రాంగాన్ని, అలాగే కొన్ని రకాలైనటువంటి సేఫ్టీ కార్డ్స్ని కూడా ఆధార్ కార్డులాగా ఇష్యూ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ యొక్క తీర్పుని మేము ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాం. అలాగే వాళ్ళ యొక్క తండ్రి గారికి మేము మా యొక్క సానుభూతిని తెలియజేస్తున్నాం. అంటే జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన జరిగింది, ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్లు వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి సంఘటనలకు ఇప్పుడు జరిగిన సంఘటనలకు కొన్ని శిక్ష పడలేదు, అందుకని ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి వాదన కూడా వినిపిస్తుంది. మీరే ఉంటారు? ఖచ్చితంగానండి. ఎన్ని చట్టాలు ఉన్నా కానీ ఎంతమందికి శిక్ష వేసినా కానీ మళ్ళీ రిపీట్ అవడం చాలా బాధాకరం. మరి ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఒక సంఘటన జరిగింది, అది గడిచిన సంవత్సరం కూడా గడవకుండా మళ్ళీ ముంబైలో ఇంకో సంఘటన జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఇలాంటి నేరస్తుల్ని ఉరితీయడం తప్పితే వేరే ఒక ఆల్టర్నేటివ్ అంటూ లేదు. కాబట్టి శిక్ష ఎంత కఠినంగా ఉంటే అంత ఎక్కువగా నేరస్తులు భయపడి కొత్తగా నేరాలు చేయడానికి వీలు లేకుండా ఇది ఉంటుందని మేము భావిస్తున్నాం. అనూహ్య తండ్రి కూడా ఉన్నారు. అనూహ్య తండ్రి కూడా కొంత ఉత్కంఠకు లోనవుతున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో తీర్పు మీద మాత్రం సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. అంటే మీరు చెప్పండి, అంటే వచ్చినటువంటి తీర్పు మీద ఏ విధంగా స్పందిస్తారు? మీ స్పందన ఎలా ఉండబోతుంది? అంటే ఉరిశిక్ష వచ్చిందని కరెక్ట్గా భావిస్తున్నారు? అందరూ ఒక్కసారి పర్లేదా? ఈ నిర్ణయం నాకు చాలా తృప్తినిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. నా బిడ్డను నేను పొందలేకపోయాను, కానీ నా బిడ్డను కోల్పోయాను అనుకొచ్చేటువంటి పరిస్థితులు లేవు. కానీ నా కుమార్తెకి జరిగినటువంటి ఈ దుష్కార్యం ఎవరి ఎడల జరగకూడదు అనేటువంటి ఆలోచన నాకు మొదటి నుంచి ఉన్నది. సమాజంలో సంతోషంగా జీవించేటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. మరి ఆడపిల్లల జీవితాలు ఈ రోజుల్లో దీని తర్వాత కూడా అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది ఒక జీవితంలో భాగంగా అందరూ భావిస్తూ అలా నడిచిపోయే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కనుక అటువంటి స్థితిగతులు మన దేశంలో ఉండకూడదు, మన సమాజంలో ఉండకూడదు. మరి ఇటువంటి కఠినమైనటువంటి శిక్ష విధించడం అనేటువంటిది చాలా అవసరం అండి. ఎవరో నేరస్తులు ఇట్లాగా ఒక ఆడపిల్లను హింసించి చంపివేసి జీవిత ఖైదీ వేసుకుని వెళ్ళిపోవటం, బయటకు వెళ్ళిపోవటం అనేటువంటిది అసలు హర్షించరానటువంటి విషయం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఏం ఆలోచించానంటే డెత్ సెంటెన్స్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అది ఇక్కడ నేను మీడియా వాళ్ళు కానీ ఎక్కడ చెప్పలేదు, కఠినంగా ఉండాలనే మాత్రం చెప్పాను. కానీ తర్వాత ఇప్పుడు సెంటెన్స్ అయిన తర్వాత ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది. నాతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్ణయాన్నే కోరుకున్నారండి. అసలు ఎవరైనా సరే, ఎవరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని గురించి మాట రాలేదండి. అక్కడ అందరూ కోరుకున్నది ఏంటంటే డెత్ సెంటెన్స్. కనుక అది రావటం అనేటువంటిది, అటువంటి నిర్ణయం రావటం అనేటువంటిది హర్షించదగిన విషయం. మరి అందరికీ దీంట్లో భాగం పంచుకున్నటువంటి మీడియా వారికి, ముంబై పోలీసులకు, తర్వాత అక్కడ జ్యుడిషియరీలో వాళ్ళు ఎంతో నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నిర్ణయం నేరస్తులకు ఒక గుణపాఠంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు చాలా కలుగుతున్నది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే గతంలోనే మీరు నిందితుడిని కలిశారు, చంద్రబాబుని కలిశారు గతంలో విచారణ సమయంలో. అప్పుడు అతనిలో ఏమైనా పశ్చాత్తాపం కానీ అలాంటిది ఏమైనా కనిపించిందా? అసలు మీరు అతను చూసినప్పుడు మీకేం ఫీలింగ్ కలిగింది? నేను మొదటిసారి చూసినప్పుడు నేను అనూహ్య యొక్క తండ్రి నేను అతనికి తెలియదు. మామూలుగానే కూర్చున్నాను ఒక ప్రక్కన. పోలీస్ స్టేషన్లో అతనితో మాట్లాడాము. నేను మాట్లాడలేదు డైరెక్ట్గా, వారు మాట్లాడుతూ ఒక ప్రశ్నకి అతను జవాబు చెప్తున్నాడు. చాలా ధీమాగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు.
పోలీసు వారి యొక్క ట్రీట్మెంట్ తర్వాత కూడా అతను చాలా నిబ్బరంగా చాలా క్యాజువల్గా నిలబడి ఉన్నాడు. నాకు ఎందుకో మరి కోపం రాలేదు, కానీ అతను చాలా నేరం చేశాను అనేటువంటి ఆలోచన అతను ముఖంలో ఎక్కడ భయం కానీ ఏం కనపడలేదండి. ఆ విధంగానే ఆ వ్యక్తి అలా ఉన్నాడు. అదే ఫస్ట్ టైం, లాస్ట్ టైం మళ్ళీ నేను చూడలేదు. సాక్ష్యాధారాలను బట్టి చంద్రబాబు నిందితుడు అన్నది మీరు కూడా నమ్మారు. మొదట్లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మా అమ్మాయి అతను బైక్ మీద ఎందుకు ఎక్కి వెళ్తుంది, తర్వాత మా అమ్మాయి ల్యాప్టాప్ దొరకలేదు, ఈ కేసులో కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. మరి మీరు అక్కడ ఆధారాలు ముంబై పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేసిన ఆధారాలని మీరు చూశారు. చూసిన నేపథ్యంలో మీరు సంతృప్తి చెందారు అతనే నిందితుడని? మొదట్లో మీరు అడిగినటువంటివన్నీ కూడా నాకు అనుమానాలుగానే ఉన్నాయి. ఎందుకు ఎక్కుతుంది మోటార్ బైక్ ఇక్కడ, ఎందుకు ఎక్కుతుంది, తర్వాత అంత దూరం ఎందుకు ట్రావెల్ చేస్తుంది. నేను ముందుగానే చెప్పాను తను వెళ్ళొద్దు బయటకు లైట్ వచ్చేవారు, కానీ తను నాకు ఆజ్ఞను కూడా చాలా వరకు పాటించింది. 2వ ప్లాట్ఫామ్ మీద దిగింది, కానీ 4-5 ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అక్కడ ఫుటేజ్ మనకు దొరికింది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంది. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద డే లైట్. అలా కూర్చున్నటువంటి దాన్ని మరి ఏ మాయమాటలు చెప్పాడు. ముందేమో అతను చెప్పిన దాని ప్రకారం కారు ఉందని చెప్పాడు, ట్యాక్సీలో తీసుకెళ్తానమ్మా అన్నాడు. తర్వాత ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత మోటార్ బైక్ ఉంది. మోటార్ బైక్ నేను అనుకోవటం అంతా ఊహాజనితం, ఎందుకంటే మాకేం సాక్ష్యాలు లేవు కనుక. బ్యాగ్ పెట్టేసుకుంటే దాంట్లో డ్రెస్సెస్ అన్ని పోతాయి అనుకుందో ఏమో, డే లైట్ వచ్చేస్తున్నాను అనుకుందో ఏమో. వాడు బలంతన వాడు లగేజ్ పెట్టుకుని వాడు వెళ్ళిపోతుంటే దాంతోపాటు వెళ్ళి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నానండి. అది నాకు శిక్ష అంటే సమాజంలో నేరస్తుల ఎలా కావాలనుకుంటున్నారండి? ఈ శిక్ష ఒక గుణపాఠంగా ఉంటుందండి. భయపడాలండి. ఆడపిల్ల జోలికి వెళ్ళాలంటే భయపడాలండి. ఈవ్ టీసింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా భయపడాలండి. అది ఆకతాయితనంగా ఉంటుంది. తర్వాత ఈ టీసింగ్ అనేటువంటిది మనకి ఆ మూవీస్లో కూడా అలాగా సరదాగా చూపిస్తున్నారు. అక్కడ అంత పాజిటివ్గా జరుగుతుంది, అంత బాగానే ఉంటుందండి. కానీ ఆడపిల్లలు ఎంత క్షోభను అనుభవిస్తారో మనకు అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలి. పిల్లలకు మొత్తం నుంచి చాలా ట్రైనింగ్ ఇవ్వాలండి. అలాగే ఇవ్వాలా ఆడపిల్లలు ఇండిపెండెంట్గా ఉండే విధంగా మనం తయారు చేయాలి. వారు సమాజం నుంచి భయపడకూడదని ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఎలాగో ఉండాలి, సమాజంలో తెలివిగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి. మా బిడ్డ మరి సామాను వెళ్ళిపోతుందని భయంతో ఎక్కిందేమో, కానీ ఎక్కకుండా ఉన్నట్లయితే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్ టిల్ దిస్ మూమెంట్. మరి అది జరగలేదు. మరి తన ఆలోచన ఎలా ఉన్నదో తెలీదు. ఎవరితో ఫోన్లో మాట్లాడలేదు. మాకు మరి ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి సంగతి. ఇంత దారుణం చేసిన తర్వాత కూడా చంద్రబాబు ఏమంటాడంటే పైకోర్టులో సవాల్ చేస్తానని అతని తరపు లాయర్ కూడా చెప్తూ ఉన్నాడు. మరి పైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇదే శిక్ష అమలవుతుందని అనుకుంటారు మీరు? పైకోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళు పెట్టినటువంటి ఆధారాలు అన్నీ కూడా 100% రికగ్నైజ్ చేశారండి. ఇక్కడ దాని యొక్క ప్రభావం పైకోర్టులోకి ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే దిస్ ఫెలో కెనాట్ ఎస్కేప్ డెత్ సెంటెన్స్ అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఎవిడెన్స్ అంతా పక్కాగా పకడ్బందీగా అతని ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారండి. సో ఈ ఛాన్సెస్ చాలా తక్కువ. తీర్పు వచ్చేసింది. ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. ఇంకా మీకు ఇందాక చెప్పినట్టుగా మీకు ఇంకా ఏమైనా అందులో కేసులో డౌట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా కేసు విషయంలో నాకేం డౌట్స్ లేవండి. నేను కేసు జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో 1-2 సార్లు ముంబై పోలీసులు నన్ను అక్కడికి ఆహ్వానించి తీసుకెళ్లారు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్న ప్రదేశాలన్నీ కూడా నన్ను చెప్పారు, చూపించారు. ఎక్కడ జరిగిందనేటువంటి విషయాలన్నీ చెప్పారు. ఎక్కడెక్కడ ఎవిడెన్సెస్ ఏమేమి గ్యాదర్ చేస్తున్నామని చెప్పారు. ఆ సాక్షులందరినీ ఎట్లా వేశారు మొత్తం నాకు డీటెయిల్గా చెప్పిన తర్వాత కొంత నమ్మకం ఏర్పడింది. ఇనీషియల్ డేస్లో మాత్రం చాలామంది మీడియా ద్వారా కానీ అంతా ముంబై అక్కడ ప్రెస్ వాళ్ళతో నేను మాట్లాడితే నాకేం కనపడిందంటే వాళ్ళు ముంబై పోలీసులు దేనికన్నా సాధ్యులు అనేటువంటి మాట అనేవాళ్ళు. అంటే వాళ్ళు ఏదన్నా సరే తిమ్మిని బమ్మిని తిమ్మిని. స్పందన ఇప్పుడు చూద్దాం. कि इस याचिका के तहत ही डिस्कॉम कंपनीज का ऑडिट का प्रोसेस शुरू हुआ था, तो वो जो ऑडिट का प्रोसेस शुरू हुआ था वो रद्द कर दिया गया है और दिल्ली हाई कोर्ट का ये निर्णय है कि ऑडिट प्रोसेस एज फार एज डिस्कॉम कंपनी कंसर्न है वो नहीं होगी। आप कैग की तरफ से वकील भी थे, आपका आर्गुमेंट के दौरान क्या कहना? जी, एज फार हमारा कैग का आर्गुमेंट का कंसर्न है, हमने कहा था कि हमें ये मैटर रेफर हुआ है एलजी की तरफ से और इसलिए हमने ये प्रोसेस ऑडिट का शुरू किया था। और जहाँ तक ये हमारे प्रोसेस सवाल है, मुझे नहीं लगता उस पर कोई अभी दंडाची शिक्षा दिलेली आहे. ही केस म्हणजे एक फार मोठं आव्हान होतं पोलीस खात्याला सुद्धा
आणखीन एक सरकारी वकील म्हणून माझ्यासाठी सुद्धा एक मोठं आव्हान होतं. सध्याची भारतीय नारी ही फक्त गृहिणी राहिली नसून पुरुषांच्या खांद्याला खांदा लावून ते सर्व जबाबदाऱ्या पेलून इव्हन बाहेरची काम करतात. आणि अशा वेळेला अशा एखाद्या असहाय मुलीला किंवा गृहिणीला किंवा एका स्त्रीला एकटं दुकटं गाठून त्याच्यावरती पशुप्रमाणे नराधमासारखा असा बलात्कार करून त्याचा खून करणं आणि नुसतं निर्घृण खून नाही तर त्यानंतर तिच्या प्रेतावरती पेट्रोल टाकून त्याला जाळणं हा अत्यंत अमानुष आणि चीड आणणारा प्रकार होता. खून आणि बलात्कार प्रकरणी इस्टर अनुया या पीडित महिलेच्या गुन्हेगाराला चंद्रभान सानप याला आज सत्र न्यायालयाने दोषी ठरवलंय आणि त्याला मृत्यूदंडाची शिक्षा दिलेली आहे. ही केस म्हणजे एक फार मोठं आव्हान होतं पोलीस खात्याला सुद्धा. आणखीन एक सरकारी वकील म्हणून माझ्यासाठी सुद्धा एक मोठं आव्हान होतं. सध्याची भारतीय नारी ही फक्त गृहिणी राहिली नसून पुरुषांच्या खांद्याला खांदा लावून ते सर्व जबाबदाऱ्या पेलून इव्हन बाहेरची काम करतात. आणि अशा वेळेला अशा एखाद्या असहाय मुलीला किंवा गृहिणीला किंवा एका स्त्रीला एकटं दुकटं गाठून त्याच्यावरती पशुप्रमाणे नराधमासारखा असा बलात्कार करून त्याचा खून करणं आणि नुसतं निर्घृण खून नाही तर त्यानंतर तिच्या प्रेतावरती पेट्रोल टाकून त्याला जाळणं हा अत्यंत अमानुष आणि సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభానుకు ఉరిశిక్ష వేసింది ముంబై స్పెషల్ సెషన్స్ కోర్టు. క్యాబ్ డ్రైవర్ చంద్రభాను అనూహ్యను హత్య చేసినట్టుగా నిర్ధారించిన కోర్టు అతనికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 2 రోజుల క్రితం ఐపీసీ సెక్షన్లు 302, 376, 201 కింద అతన్ని నేరస్తుడిగా తేల్చిన కోర్టు ఇవాళ అతడికి ఉరిశిక్ష వేసింది.